మన నందమూరి తారకరత్న ఉన్నాడు కదా, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఆ, అన్ననో తమ్ముడో వరుసకి ఏదో అవుతాడు. ఆయనకు యాక్సిడెంట్ జరిగింది, హార్ట్ అటాక్ వచ్చింది కదా. హార్ట్ అటాక్ వచ్చింది, ఒక 10 రోజుల నుంచి ఈ కథ నడుస్తూనే ఉంది. హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన తెలుగుదేశం పార్టీ పాదయాత్ర కోసం పోతే ఆ, హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన హాస్పిటల్ వేసినారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. 10 రోజుల నుంచి ఇది జరుగుతూనే ఉంది. అందరూ ఇంతవరకు ఆయన ఏం సినిమాలు, ఏదో కొన్ని సినిమాలు చేసినాడు, అవి అంతగా ఏం సక్సెస్ కాలేదు. తర్వాత ఆయన సైలెంట్ అయిపోయి తన పని తాను చూసుకుంటూ ఉన్నాడు, అంతే కదా. సక్సెస్ అవుతే ముందుకు పోతాడు ఎవరన్నా. ఇప్పుడు కొన్ని రాజకీయంలోనే తన అదృష్టం పరీక్షించుకుంటామని చెప్పేసి రాజకీయాల్లోకి రావాలని ఒక అడుగేసినాడు అంతే. హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చింది. తీసుకుపోయి హాస్పిటల్లో పడేసినారు. ఇంకా నాకు ఇప్పుడు అదే రోజు అదే ఒక న్యూస్. నిన్న నేను టీవీ చూస్తే, మన యూట్యూబ్ చూస్తే తారకరత్నకు ఇక లేరు. తారకరత్న ఆఖరి శ్వాస. తారకరత్న అది దుర్వార్త. నాకు షాక్ అయిపోయింది. లోపలికి పోయి చూస్తే ఏమీ లేదు. హెడ్డింగ్ ఒకటే అట్లా పెడతారు, తమ్మునేలు. లోపల పోతే అంతే, హాస్పిటల్లో చేర్చినారు, హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో చేర్చినారు, ఎన్ని సినిమాల్లో చేసినారు. ఇంత ఇప్పుడు తెలుగుదేశంలో చేరినారు, ఎమ్మెల్యేగా చేయాలనుకుంటున్నారు. ఇదే రిపీట్ చెప్పి 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 అసలు కంపెనీలకు లోపల ఆ విషయమే ఉండదు. మనము గాబరా పడి ఓపెన్ చేసి చూస్తామని చెప్పేసి అట్లా కంపెనీలు పెడతారు. తప్పు కదా అది. బతుకున్నోడిని చచ్చిపోయిన అందరూ ఒక పక్క తారకరత్న బాగుండాలి, ఎవరెవరో మనకు జ్యోతిష్కులు ఎంతరైపోయినారు, జ్యోతిష్కులు ఎంతరైనారు, డాక్టర్లు ఎంతరైనారు, ఈ అనలిస్టులు ఎంతరైనారు. ఒక్క సంఘటనను ఎంతమంది ఎన్ని విధాలుగా యూజ్ చేసుకుంటారంటే చెప్పడానికి కాదు. జ్యోతిష్కులు వచ్చి ఇలా ఆయన జాతకం ఏమో తెలియదు, ఆయన డేట్ ఆఫ్ బర్త్ టైం ఎట్లా తెలుస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్కి తెలుస్తుంది. ఆ కొంచెం ఆధారాలను పట్టుకొని ఆయన రాసి ఆయన ఇప్పుడు గండం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని వాళ్ళు గంటల సేపు భయపడిస్తారు. డాక్టర్లు అంతా కూర్చొని ఒక్కొక్క డాక్టర్ బయటకు వచ్చి ఆయన అనలిస్ట్, ఆయనది మొదలు పెట్టాడు. ఇట్లా బ్రెయిన్ డ్యామేజ్ అంటే ఏంటి, హార్ట్ అటాక్ వచ్చినాక ఇవంతా మనకు నాలెడ్జ్ వచ్చింది మన వల్ల. ఏమో లేవు, ఒక్క సంఘటన వల్ల డాక్టర్లు ఏదో కొంచెం మంచి పనే చేస్తున్నారేమో. వాళ్ళు ఏమంటే ఇంకా రికవర్ అయ్యే ఛాన్సెస్ లేవు అని ఛాయగా చెప్తున్నారు. మొత్తం చెప్పడానికి వాళ్ళకు ఇష్టపడ్డం. మీరంతా ప్రార్థించండి ప్రార్థించండి అంటున్నారు. అనలిస్ట్ అంతా కూర్చొని ఇట్లా అట్లా అని వాళ్ళకు వచ్చింది వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ నిన్న అట్లా సడన్గా ఎందుకు రాయాలా, తప్పు కదా. అన్నపూర్ణ లేదు, వీణ లేదు, వీణ లేదు, ఇక లేరు, వీణ ఇక లేరు నాకు అని చెప్తూ అని ఊరికే రాస్తారు, ఎందుకో ఏమో. మనం రోజు ఇట్లా ఏదో ఒక న్యూస్ ఫాలో అయితే ఇట్లా తప్పుడు వార్త ఇస్తే కష్టమవుతుంది కదా, చూడబుద్ధి కాదు. అట్లా అయిందనమాట. ఆ తారకరత్న పాపము అందరికీ ఎన్టీఆర్ వారసులైనంత మాత్రాన అందరికీ అదృష్టం వస్తుందండి. వాళ్ళ ఫ్యామిలీలోనే 11 మంది ఆయనకు సంతానం, ఒక్కడు 2 తేలినారు బయటికి. తాత వారసత్వం, నాన్న వారసత్వం తీసుకోవడానికి. మరి ఈయనకు ఈ మధ్య బిగ్ బాస్లోకి కూడా వస్తాడు అని చెప్పేసి కంటెస్టెంట్గా బిగ్ బాస్లో చూడండి, ఎక్కడ ఎన్టీ రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆయన కంటెస్టెంట్గా వస్తాడంట. అయ్యో అని బాధపడిన ఆ రోజే. పాపనే ఎంత గొప్ప ఆయన, ఎంత దాన్ని కుటుంబాన్ని ఎంత పైన ఆకాశంలో కూర్చోబెట్టినాడు. కంటెస్టెంట్గా వస్తాడా, ఇంకా మిగిలిన వాళ్ళు ఆ నామినేషన్లు ఈ కొట్లాటలకు ఎట్లా తట్టుకుంటాడో ఏమో పాపమో. ఎందుకు ఊరికే అట్లా గెస్ట్ లాగా వచ్చి సండేనో సాటర్డేనో వచ్చి హాయ్ అని చెప్పుకోవడము, గెస్ట్ అపియరెన్స్ ఏమంటారు కదా, అట్లా వచ్చిపోవడం ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. కానీ ఇట్లా కంటెస్టెంట్గా రావడం ఏంటిరా అని అనుకున్నాను. ఇంతలోనే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది.
హాస్పిటల్లో చేర్చినారు. ఇంకా ఈ గొడవ మొదలైపోయింది. ఏమోనండి, ఇప్పుడు శని ఏదో మారినాడని జ్యోతిష్కులు ఒకటే గోల పెడుతున్నారు. ఈ జ్యోతిష్కుల్లో కూడా ఒక జ్యోతిష్కుడు చెప్పిన మాట ఇంకో జ్యోతిష్కుడు చెప్పడు, డిఫరెంట్గా ఇస్తాడు. ఒకడు మకర రాశి సస్తాలు, ఆపరేషన్లు, యాక్సిడెంట్లు ఒకరు చెప్తే, ఒకరు మీకు బ్రహ్మాండమైన రాజయోగం, మీకు ధనలాభం, భూలాభం, ఇంకా మీకు తిరిగే ఉండదు. వాళ్ళు కూడా తమ్ములేసు. ఇంకా మిమ్మల్ని ఆపేవాడే లేడు, ఇంకా మిమ్మల్ని కొట్టేవాడే లేడు అని తమ్ములేసు. అట్లా ఉంది. పోనీలే, అందరూ ఒకటే చెప్తే అదొక సంతోషం. ఒక్క జ్యోతిష్కుడు బాగుందంటాడు, ఇంకో జ్యోతిష్కుడు బాగాలేదంటాడు, ఇంకో జ్యోతిష్కుడు ఏమో భయపడిస్తాడు. ఇప్పుడు జ్యోతిష్యం అంతా ఒకటే అయినప్పుడు అందరి జ్యోతిష్కులు ఒకలాగా చెప్పాలి. పోనీ ఒకలాగా చెప్పొద్దు, కొంచెం అటు ఇటుగా అన్న పాజిటివ్ అంటే పాజిటివ్, నెగిటివ్ అంటే నెగిటివ్ చెప్పాలి కదా కదా. ఆ జ్యోతిష్కంలో ఒకటి నెగిటివ్, మకర రాశికి ఒకడేమో విపరీతం పాజిటివ్ చెప్తాడు, ఒకడేమో విపరీతం నెగిటివ్ చెప్తాడు. యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి అందరూ రకరకాలుగా చెలరేగిపోతున్నారు వాళ్ళ రంగాలలో. కొన్ని మంచి చెప్తే ఎంటర్టైన్ చేస్తే సంతోషమే, మనకు కూడా టైంపాస్ అవుతుంది. కానీ ఇట్లా తప్పుడు వార్తలు రాసేవాళ్ళు, ఊత కల్పనలు చేసేవాళ్ళు, పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసేవాళ్ళు, అట్లా ఉందండి పరిస్థితి. ఇప్పుడు నీకు నా తారకరత్నం మీద రాసుకోవాలంటే ఏదన్నా రాయి, ఒక రాసినంత రాయి. ఇంకా ఏం లేకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు రోజుకు అప్డేట్స్ ఇస్తున్నారు, హెల్త్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఆ హెల్త్ అప్డేట్స్ గురించి చెప్పు కదా. అది ఇంకేమన్నా చెయ్యి, రోజుకు ఏవో ఒక న్యూస్ పుట్టుకొస్తూనే ఉంటుంది కదా. అదండి, నిన్న రాత్రి అయితే నేను ఆయన తారకరత్న లేరు అని చెప్తుంది, మన యూట్యూబ్లో వచ్చింది న్యూస్. చక్కని ఈరోజు రాత్రి వచ్చిందండి, పొద్దునే తీసేస్తున్నారు. అంటే వ్యూస్ కోసం చేస్తారు వాళ్ళు. ఇక లేదు అంటే ఓయమ్మ ఏమైనా అయినాడా అని చెప్పేసి చూస్తారు, వాళ్ళకి వ్యూస్ వస్తాయి. ఒక్కసారి కోట్ల వ్యూస్ వస్తాయని అందరూ తిట్టడం కామెంట్స్లో. బుద్ధి ఉందా లేదా, మనుషులా కాదా, అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అని వాళ్ళు తిట్టడం మొదలు పెడితే మరి పొద్దున్న లేచి చూస్తే మాయం. అది అట్లానే నాకు అనిపించింది, అది మీకు చెప్పాలని అనుకున్నాను. ఇంకా అదొకటే కాదు, ఇప్పుడు చిరంజీవి రవితేజ గురించి ఇట్లా అన్నాడు. చిరంజీవి శ్రీజ కుదుర్చిన పరిస్థితి ఇది. ఒక్క చిన్న ఇది జరగకూడదు, ఇండికేషన్, ఒక చిన్న న్యూస్ ఇట్లా రాకూడదు. దాని గురించి అప్పుడే చర్చలకు కూర్చుంటారు అందరూ. మొన్న వాణిజ్యం గురించి చంపిపెట్టినారు. రవితేజ మన పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది, ఇలా అయితే ఎలా అమ్మా, మేము ఆమె ఎప్పుడు తినాలి, ఇలా ఎప్పుడు పోసుకోవాలి అంటాడు. మేము ఆమె ఎప్పుడు తినాలి, లాలు ఎప్పుడు పోసుకోవాలి అంటాడు. నోటికి వచ్చిన మాట ఏదో వాడే 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 వాడే, చేతికి వచ్చిన డ్రింకేదో తాగేరో అన్నట్టు వీళ్ళు చేతికి వచ్చిన న్యూస్ అంతా రాసి పడేస్తున్నారు. బాయ్.